నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్. ద్రాక్షారామ భీమేశ్వర దంత వైద్యశాలలో ఉచిత వైద్య సేవలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలోని భీమేశ్వర దంత వైద్యశాల గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలు అందిస్తూ వారి మన్ననలు అందుకుంటోంది. ఆధునిక కాలానికి అనుగుణంగా మహానగరాలలో మాదిరిగా ఫుల్ మౌత్ ఎక్స్రే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కానింగ్, ఆర్థో, పెంటామోగ్రామ్, డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ వంటి అత్యాధునిక యంత్ర పరికరాలతో దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. డాక్టర్ క్రాంతి కుమార్ శ్రీ భీమేశ్వర దంత వైద్యశాల 15వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ గురువారం తన క్లినిక్లో ఉచితంగా వైద్య సేవలు అందించారు. అలాగే ఈ సందర్భంగా ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు, టూత్పేస్ట్లు అందజేశారు. 15 సంవత్సరాలుగా ద్రాక్షారామంలో నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్న క్రాంతి కుమార్కి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ క్రాంతి కుమార్, భీమేశ్వర దంత వైద్యశాల, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ద్రాక్షారామం. సో ఈ మన హాస్పిటల్ ఈ 15 సంవత్సరాలు అయింది ఈ రోజుతో. సో 15వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన శరీర ఆరోగ్యంలో పళ్ళు, దంతాలు అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే మనం ఏం తిన్నామో అది మొత్తం అరుగుదల జరిగి సో మన రోజు అవయవాలు చాలా నీట్గా పనిచేస్తూ ఉంటాయి. సో చాలామంది దాన్ని అశ్రద్ధ చేసి నొప్పి ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవడమే పరిస్థితి ఉంది. సో ఎప్పుడూ నొప్పిని చూడకుండా ఎవరైతే నీట్గా నా నోరు బాగుండాలి అనే ఉద్దేశంతో ఎవరైతే హాస్పిటల్కి భయంతో షుగరు ఇంకో కారణాలు, అపోహలు, పైపొందిస్తే కన్నుపోద్ది, సో ఇటువంటి అపోహలు గ్రామాల్లో చాలా చెడు అపోహలు చాలా గట్టిగా విశ్వసిస్తారు. సో దాన్ని ఎప్పుడు నమ్మకుండా, సో ఎందుకంటే ఊరోళ్ళు చెప్పిన దానికన్నా మెయిన్ ఎవరైతే మీకు ట్రీట్మెంట్ చేస్తారో వైద్యులు వాళ్ళ మాట ప్రగాఢంగా నమ్మి సో హాస్పిటల్కి వెళ్ళి మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలని నేను కోరుతున్నాను. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇప్పటివరకు మీ అందరి ఆదరణతో ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి ఇటువంటి మెగా వైద్య శిబిరాలు వార్షికోత్సవాల సందర్భంగా మెగా వైద్య శిబిరాలు కూడా నిర్వహించి వాళ్ళకి ఉచితంగా పేస్టులు, మందులు పంపిణీ చేస్తున్నాం. సో వచ్చిన పేషెంట్లకి అంటే ఈరోజు వరకు ఓపీ ఏమీ తీసుకోకుండా సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో మెయిన్ ఇంకోటి ప్రతి ఒక్కరూ దంతాల మీద అవగాహన పెంచుకొని ఇంకా 80 years అవుతుందంటే ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఈ పని ఏదైతే వస్తుందో ఒక్కోసారి ట్రీట్మెంట్లో పని చేశారు. నేను అనవసరంగా మళ్ళీ స్పెషల్గా ట్రీట్మెంట్ చేయక్కర్లేదు.